ఆగస్టు 15న రవితేజ, మిస్టర్ బచ్చన్, రామ్ చరణ్, డబల్ స్మార్ట్, విక్రమ్, తలాంగ్ సినిమా భారీ చిత్రాలు రంగంలో దిగబోతున్నాయి. ఇప్పటికే వీటి ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ 3 చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ రీమేక్ కాగా, ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ స్మార్ట్ అనుకోవచ్చు. ఇక విక్రమ్ తంగలాన్ ఓ ప్రయోగాత్మక చిత్రం కానుంది. ఈ 3 చిత్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ మాత్రం బచ్చన్ గానీ డబల్ స్మార్ట్ గానీ రాబట్టొచ్చు. విడివిడిగా వచ్చి ఉంటే కాస్త ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ 2 చిత్రాలు ఒకే రోజున వస్తుండటంతో ఓపెనింగ్స్ మామూలుగానే ఉంటాయి. అయితే ఆ తర్వాత మౌత్ టాక్ ను బట్టి సినిమా రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఓ కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ఇండస్ట్రీ సర్కిల్లో ఈ మాట వినిపిస్తోందట. ఆగస్టు 15న రాబోతున్న చిత్రాల్లో ఏదో ఒకటి వాయిదా పడుతుందని అనుకుంటున్నారట. అయితే దేనిపై చార్మి టీం వెంటనే స్పందించినట్లుగా కనిపిస్తోంది. డబుల్ స్మార్ట్ వాయిదా పడ్డం లేదని, ఆగస్టు 15న ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారట. అయితే ఇలా అసలు పోస్ట్ పోన్ వార్తలు ఎందుకు సృష్టిస్తారో అని నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. అసలే 2 చిత్రాలకు సంబంధించిన యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ లో తలామునకలై ఉన్నారు. అయితే ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూలని, ఈవెంట్లని అందరూ సందడి చేస్తూనే ఉన్నారు. రామ్, ఇస్మార్ట్ సినిమా, రవితేజ, బచ్చన్ చిత్రాలు 2 హిట్ అయితే మాత్రం ఆగస్టు బాక్స్ ఆఫీస్ కలకలడాడడం ఖాయం. అటు పూరి కూడా మంచి ఫామ్ లోకి వచ్చినట్టుగా అవుతుంది. ఇక రామ్ కి సైతం చాలా కాలం తర్వాత హిట్ పడనున్నట్టుంది. అయితే ఈ 2 చిత్రాలు హిట్ అయితే హరీష్ శంకర్, రామ్ కాంబో పైన మంచి క్రేజ్ నెలకొనేలా ఉంది. ఆల్రెడీ వీరి కాంబోలో ఇప్పటికే సినిమా లాక్ అయిందని చెబుతున్నారు.